చనిపోయాడు అంటే ఆయన్ను చంపేస్తే చచ్చిపోయాడు. రోగం వచ్చి చనిపోలేదు. రోడ్డు మీద వెళుతూ యాక్సిడెంట్ అయి గాయపరచబడి చంపబడలేదు. కావాలని ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని గాయపరిచి ఒక్కొక్క రాయి తీసుకుని బలవంతం ఉపయోగించి ఒక వ్యక్తి మీద కొడితే ఎలా ఉంటుందో చూడండి. కొన్ని వందల మంది అక్కడ ప్రజలు ఉన్నారు. వారందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. ఎవరి బలమును ఉపయోగించి వారు ఆ రాళ్లను స్టెఫెను మీద రువ్వారు. తన దేహమంతా కూడా చితికిపోయింది. ఎముకలు విరిగిపోతున్నాయి. ఆ విధంగా స్టెఫెను కొట్టబడి చంపబడ్డాడు. ఎందుకు కొట్టారు? ఎందుకు చంపారు స్టెఫెన్ని? స్టెఫెను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటిస్తూ ఉండగా ఆయన హెచ్చరించారు, నువ్వు మా మధ్య స్వార్థ ప్రకటించొద్దు, జాగ్రత్త, మేము ఎంతకైనా తెగిస్తాం అని ఆయన హెచ్చరించారు. ఆయన వినలేదు. సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువును గూర్చి చంపుతామని చెప్పిన వారి మధ్యలో నిలవబడి వారికే యేసును గూర్చి ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటిస్తూ ఉండగా ఇక వీడు బ్రతికి ఉంటే ఆగడు. వీడిని బ్రతికుండగా వీడి నోటి నుండి యేసును గూర్చి మాట్లాడటం మనం ఆపలేము. వీడి ప్రాణాన్ని తీస్తే తప్ప ఇక లాభం లేదని చెప్పి రాళ్లతో కొట్టి చంపేశారు. అలా జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన యేసును నమ్ముకున్న వారు అనేకులు చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, స్టెఫెనును చంపి ఇంకా ఈ స్టెఫెను బోధిస్తున్నటువంటి యేసు, ఈ స్టెఫెను ప్రకటిస్తున్న యేసును నమ్ముకున్న వారు ఇంకెవరైనా ఉన్నారా మన ప్రాంతంలో? వారందరికీ ఇదే గతి పట్టించాలి అని చెప్పి గవర్నమెంట్ నుండి అధికారము తీసుకుని ఒకే పనిగా బయలుదేరారు ఆ ప్రాంతంలో ఉన్న సైనికులు. స్టెఫెను చంపిన వారు ఇంకా యేసును నమ్ముకున్న వారు ఎవరున్నారో తెలుసుకుని వారి ఇండ్లలోనికి వెళ్ళి స్త్రీలను సహితము, గర్భిణీతో ఉన్న వారిని సహితము ఈడ్చుకొని బయటకు వచ్చారు. అనేక మందిని చంపేశారు. అలా ఈ సందర్భం అంతా వారి కళ్ళ ముందు కనబడుతుంది. ఇవి జరుగుతూ ఉండగా అనేక మంది యేసును నమ్మిన వారు చూశారు. వినడం కాదు, చూశారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా చూసి వేరే ప్రాంతంలో యేసు పరిచయం లేని వ్యక్తులు ఉన్నారు చాలామంది వేరే ఊర్లలో. వారి మధ్యకి వెళ్ళి యేసును ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏం చూసి వెళ్ళారు ఇక్కడ? కళ్ళ ముందు యేసును నమ్ముకున్న వారిని చంపి రోడ్ల మీద పడేశారు. వారిలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవన్నీ చూసిన తరువాత మేము బ్రతికుండాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు బ్రతికుండాలని నిర్ణయం తీసుకున్నారు తెలుసా మీకు? మా ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చంపేస్తున్నారు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. మా కళ్ళ ముందేగో మా వారు చనిపోయారు యేసుని నమ్ముకున్నందుకు, మేము బ్రతికుండాలి అని నిర్ణయం తీసుకుంటే దాని ఉద్దేశం ఏంటి చెప్పండి? మా వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు చంపబడ్డారు, మేము బ్రతికుండాలి అని నేను అనుకుంటున్నానంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువుని నేను వదిలేయాలి అంతేనా దాని అర్థం? నమ్ముకున్నామంటే చంపేస్తున్నారు. ఎప్పుడు చంపకుండా ఉంటారు చెప్పండి?
వదిలేస్తే చంపకుండా ఉంటారు. అది మన ఆలోచన. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు అనేక మంది యేసును నమ్ముకున్నందుకు చంపబడితే, ఆ చంపబడిన కుటుంబాలలో బ్రతికున్న వారు మేము బ్రతికుండాలి, మేము చనిపోకూడదు. ఎందుకు బ్రతికుండాలనుకుంటున్నారు? యేసు ప్రభుని వదిలేయాలనుకుంటున్నారా మీరు? కాదు. మేము చనిపోతే యేసు ప్రభుని ప్రకటించేవారు ఉండరు. ఇంకా మా చుట్టుప్రక్కల ప్రాంతాలలో, మా ఇంటి ప్రక్కన యేసును గూర్చి తెలియని వారు చాలామంది ఉన్నారు. వారు యేసును తెలియకుండా పాపంలో చనిపోతారు. వారికి కూడా స్వార్థం అందించబడాలి అంటే మేము ఇప్పుడే చనిపోకూడదు. ఇంకా చాలామందికి మేము యేసు ప్రభువును ప్రకటించాలి. ఆ ఉద్దేశముతో మేము బ్రతికుండాలనుకున్నారు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం చెప్పండి? మన అంశం ఏంటి? ప్రారంభంలో ఏం మాట్లాడుకున్నాం మనం? శిష్యులు అంటే ఎవరు, దానిని గూర్చిన పుట్టుపూర్వోత్తరాలు మనం తెలుసుకుంటున్నాం. శిష్యులని ఎవరిని అంటారు? శిష్యులైన వారే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తులా బ్రతికేవారు. ఒక్క మాటలో క్రైస్తవులు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతికిన వారిని క్రైస్తవులు అంటారు. అంతియోఖయ అనేటువంటి ప్రాంతం ఉంది, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఉన్న వారికి దేవుడు పెట్టిన పేరు, లేదా ప్రాంతంలో ఉన్న ప్రజలు వారిని చూసి వారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటో తెలుసా? వీరు క్రైస్తవులు. ప్రజల గుర్తింపు పొందారు. అంటే అర్థం క్రీస్తు కొరకు బ్రతికేవారు, క్రీస్తులా బ్రతికేవారు.